ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలయ్యే బిగ్ బాస్ సీజన్ కోసం బుల్లితెర ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూనే ఉంటాం. గత సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో ఈ ఏడాది జరగబోయే బిగ్ బాస్ 10ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా అగ్ని పరీక్ష షో నిర్వహిస్తున్నారు. ఈ షో ద్వారా సామాన్యులను మరోసారి బిగ్ బాస్ హౌస్లోకి పంపబోతున్నారు. గత సీజన్లో లాగానే ఈ సీజన్లో కూడా సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీస్ మధ్య భీకర పోరు జరగనుంది. ఈ పోరులో ఎవరు గెలుస్తారు అనేది సస్పెన్స్. గత సీజన్లో అయితే సామాన్యుడు కళ్యాణ్ పడాలా టైటిల్ విన్నర్గా నిలిచాడు. ఈ సీజన్లో కూడా సామాన్యుడే గెలుస్తాడని నెటిజన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ పడాలా, డిమోన్, పవన్ రేంజ్ కంటెస్టెంట్స్ కోసం వడకాస్తున్నారు. అగ్ని పరీక్షకి సంబంధించిన దరఖాస్తుల తేదీని కూడా పొడిగించారు. ఇకపోతే ఈ సీజన్లో సెలబ్రిటీలను కూడా టాప్ రేంజ్ వాళ్ళని తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారట మేకర్స్. అందులో భాగంగా కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు క్యారెక్టర్తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను అలరించిన నిరుపంని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. కానీ ఈయన చాలా బిజీ ఆర్టిస్ట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కార్తీక దీపం సీజన్ 2 సీరియల్ చేస్తున్నాడు. దీంతో పాటు పొదరిల్లు అనే సీరియల్కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ 2 సీరియల్స్ రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్స్తో ముందుకు దూసుకెళ్తున్నాయి. అలాంటి పీక్ రేంజ్లో ఉన్న సీరియల్ హీరోని బిగ్ బాస్ 10లోకి తీసుకుని రావాలంటే రెమ్యూనరేషన్ వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవ్వాలి. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నిరుపమ్ ఈ సీజన్లో పాల్గొనడానికి ఏకంగా ₹1 కోటి రెమ్యూనరేషన్ అడిగాడని సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ టీమ్ ఆయనతో బేరాలాడుతున్నారు. 100కి 90% ఈయన ఈ సీజన్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ నిరుపమ్ ఎంట్రీ ఇస్తే మిగిలిన కంటెస్టెంట్స్కి అన్యాయం జరగవచ్చు. ఎందుకంటే నిరుపమ్కి ఫ్యామిలీ ఆడియన్స్లో ముఖ్యంగా లేడీస్లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆయన బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తే ప్రతి వారం నామినేషన్స్లోకి వచ్చినప్పుడు ఆయనకు వన్ సైడెడ్గా ఓటింగ్ పడుతుందని, ఆ కారణం చేత బాగా ఆడే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వచ్చు అంటున్నారు.